ఛ! ఇదేంటి ఇలా అయింది? గెలవాల్సిన మ్యాచ్ మనోళ్ళు హ్యాండ్ ఇచ్చారు. రోహిత్ శర్మ కొడతాడనుకుంటే హ్యాండ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు జిడ్డాడు మ్యాచ్ అని. ఛ! 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 ఏమైందిరా? ఏమైంది? అంత బాధపడుతున్నావు? మ్యాచ్ పోయిందా? పోద్ది. ఎందుకు పోదు? ఓవర్ యాక్టింగ్ చేస్తే అలానే ఉంటుందిరా. నువ్వేమన్నావు? రోహిత్ శర్మ 80, హార్దిక్ పాండ్యా 100, తిలక్ వర్మ 200 అని ఏదో ఆగినావుగా. ఏమైంది? ఏమీ చేయలేదు. మొత్తం గట్టిగా తిప్పి తిప్పి కొడితే 150 కూడా కొట్టలేకపోయారు. 160 దగ్గర ఆగిపోయారు కదరా మీ వాళ్ళు. దాని గురించి ఏమంటాం? నిజమేరా, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఈ లెవెల్లో దెబ్బతింటామని నాకు నిన్న మ్యాచ్ చూస్తేనే తెలిసింది. ఏం చేస్తాం? ఎక్స్పెక్టేషన్స్ అన్నీ దెబ్బ పడతాయని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది. ఏమైంది? మన సన్ రైజర్స్ దెబ్బేసింది, ఇప్పుడు ముంబై ఇండియన్స్ దెబ్బేసింది. ఇంకేం జరుగుతాయో చూడాలి. అలా చెప్పేస్తే వదిలేస్తాననుకుంటున్నావా? వదలా. నువ్వు నిన్న చేసిన ఓవర్ యాక్టింగ్ అంతా ఎంత అనుకుంటున్నావు నాన్న? నువ్వు చేసిన ఓవర్ యాక్టింగ్కి నాకు రాత్రి కూడా నిద్ర పడట్లే. ఒక మ్యాచ్ గెలిస్తే ఇంత ఓవర్ యాక్షన్ చేసేవాడు నిన్నే చూస్తున్నారా? ఎవరో మ్యాచ్ గెలిస్తే గెలిచాము అనుకుంటారు. నువ్వేందిరా నెక్స్ట్ మ్యాచ్కి కూడా ప్రిడిక్షన్లు చెప్తున్నావు మామూలుగా లేకుండా? అదేగా. అయినా మనం మాట్లాడుకుందాం రే. ముంబై ఎక్కడైనా తేలుకునే సిచ్యువేషన్ ఉందా? బౌలింగ్ అంటే ఏదో వికెట్లు అదృష్టం కొద్దీ పడింది, ఫీల్డింగ్లో క్యాచ్లు మిస్ చేశారు, అవన్నీ చేశారు. కానీ మా జీటీ చూసావా? పర్ఫెక్ట్ మ్యాచ్గా ఆడింది. బ్యాటింగ్లో 196 రన్స్ కొట్టింది. మధ్యలో స్లో రన్ రేటుతో మ్యాచ్ని దొబ్బెట్టుకుంటారు అనుకున్నాం, కానీ తర్వాత కంబ్యాక్ ఇచ్చారు కదా. 196 టార్గెట్ని మీకు సెట్ చేసినా కూడా ఎంతో ఈజీగా కొట్టే టార్గెట్. అదే మళ్ళీ ఎల్ఎస్జీ కొట్టింది కదా మీ మీదనే, సన్ రైజర్స్ హైదరాబాద్ మీదనే. కానీ ఏమైంది? ఈరోజు కొట్టలేకపోయారు. అంటే బౌలింగ్ మాకు స్ట్రాంగ్గా ఉందమ్మా. బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మిమ్మల్ని తక్కువకే రిస్ట్రిక్ట్ చేయగలిగినాం. రోహిత్ శర్మని రిస్ట్రిక్ట్ చేసినాం, తిలక్ వర్మని రిస్ట్రిక్ట్ చేసినాం, హార్దిక్ పాండ్యాని రిస్ట్రిక్ట్ చేసినాం, రూథర్ఫోర్డ్ని రిస్ట్రిక్ట్ చేసినాం. సార్ రూథర్ఫోర్డ్ మా సైడ్ కదా, మర్చిపోయినా, సారీ. ఎవరో ఏ టీంలో ఎవడు ఆడుతున్నాడో కూడా తెలియకుండా నువ్వు మ్యాచ్లు చూస్తున్నావురా. ఏందిరా నీ పరిస్థితి? ఏదో తడబడినాం లేరా. సో అందరినీ రిస్ట్రిక్ట్ చేసి మ్యాచ్ మా వైపు తిప్పుకున్నాం కదా. అది మా టాలెంట్ రా. మీరు ఏ స్టేజ్లో కూడా కోలుకోలేకనే చేసినాం. కొడుతున్న తిలక్ వర్మని అవుట్ చేసినావు, తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ వరుసగా పెట్టి అవుట్ చేసి మ్యాచ్ను మా వైపు తిప్పుకున్నాం. అదిరా మేము. సరేరా మనం మాట్లాడుకుందాం. మీ వాళ్ళు ఎవరైనా కరెక్ట్గా ఆడారా? కనీసం ఎవరైనా 50 అయినా కొట్టాడా? ఒక్క సాయి సుదర్శన్ తప్ప ఇంకెవరు పెద్దగా మ్యాచ్లో ఆడలేదు. 30 దాట కూడా దాటలేదారు చాలామంది. అయినా మీరు 196 దాకా వచ్చారంటే అది ఎట్టొచ్చారో నాకు అర్థం కావట్లేదు. 8 వికెట్లు పడ్డాయి, లాస్ట్లో రన్అవుట్లు, ఆఖరికి రబాడాగాడు 6లు కొట్టి మిమ్మల్ని మ్యాచ్ని కొంచెం టఫ్గా చేశాడు కదా. లేకపోతే మీ పరిస్థితి 150, 160 దగ్గర ఆగిపోయారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మేము 160, 165 కొడతాం అనుకుందాం. మీరెంత కొట్టారా? అది ముందు తెలుసుకోవాలి నాన్న. లేకపోతే మ్యాచ్ అలానే ఉంటుంది, గుర్తుపెట్టుకో. సరేలేమ్మా, అంత ఎట్టుకారం వద్దు. నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుందాం. నెక్స్ట్ మ్యాచ్ ఉంది కదా, సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, తర్వాత రాయల్ ఛాలెంజర్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. దాంట్లో 2 మ్యాచ్లు నాదే విన్ వస్తుంది. ఈరోజు మాత్రం నేను ఓవర్ యాక్టింగ్ చేయనమ్మా. నిన్న చేసిన ఓవర్ యాక్టింగ్ తగిన ఫలితం అనిపించు. ఈరోజు కూల్గా చెప్తాను చూడు. సన్ రైజర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద గెలుస్తుంది. తర్వాత రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్కి అయితే గెలుస్తుంది. అది నా సింపుల్ ప్రిడిక్షన్. నేను ఇంకేం చెప్పను. సరేలే, నీ ఆనందం కోసం ఎందుకు మేము వద్దనుకోవాలి? నేను కూడా చెప్తా. నేనేమనుకుంటున్నానంటే ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ మీద గెలుస్తుంది, తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుంది. మామూలుగా కాదు, భారీ మార్జిన్తో గెలుస్తుంది. నీ నోరు మళ్ళీ ఈ 2 మ్యాచ్లో మూయించబోతున్నా. గుర్తుపెట్టుకోరా. నేను గుర్తుపెట్టుకుంటా, నువ్వు కూడా గుర్తుపెట్టుకో. మర్చిపోకు. రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. రేయ్, ఏందిరా ఈ దరిద్రము? రోజు రాత్రి అయితే గొడవ. ఆపండి. మీ పనులు మీరు చేసుకుని ఎవడో ఒకడు గెలుస్తాడు, అందరూ ఆనందపడదాం, సరేనా? ఐపీఎల్ చూసి ఆనందపడాలి కానీ కొట్టుకుని ఆనందపడ్డం ఏంటంటే మీ ఇద్దరి మధ్యన నాకు అర్థం కాదు. సో ఫ్రెండ్స్, వీళ్ళిద్దరికీ కొట్టుకుంటూ ఉంటారు. కానీ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫిలిం మిమోజీ ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.